ఓకే, నా ఉద్దేశం ప్రకారంగా దేవుడు అంటే ఏంటంటే, ఒకటి, మన వలన ఎవరికి హాని కలగకూడదు, మన వలన ఎవరికి చెడు జరగకూడదు, మనకు చేతనైతే అందరికీ మంచి చేయాలి, మనకు ఒక సహాయం చేయాలి అనే రీతిలో ఇదే దేవుడు మానవ సేవ మాధవ సేవ అనుకుంటూ, నాకు తెలిసినంత వరకు ఎవరికైనా హెల్ప్ చేయాలంటే చేసుకుంటూ, మంచి చేయాలంటే చేస్తూనే, ఎవరికి బ్యాడ్ చేయకుండా అలా సాఫీగా వచ్చేస్తాను. దేవుని అయితే నమ్మలేదు, మనం దేవుడిని నమ్మకపోయినా మనం మంచి చేస్తున్నాం కాబట్టి మనకి ఏటువంటి ఇబ్బంది కలగదు అని గట్టిగా నమ్మాను. అలాగే జీవితం వెళ్తుంది. కానీ ఎక్కడో చిన్న అసంతృప్తి. ఇది నా లైఫ్ కాదు. నేను చిన్నప్పటి నుంచి దేవుని పాటలు పాడుతూనే పెరిగాను. అలాగే డివోషనల్ అంటే గాస్పెల్ సింగర్గా ఎదగాలనుకున్నాను. కానీ ఇటువంటి ఇబ్బందుల వల్ల గాస్పెల్ సింగర్గా మానేసి నేను సినీ సింగర్గా ప్రజెంట్ ఇంకా కొనసాగుతూనే ఉన్నాను. కానీ ఇది కరెక్ట్ కాదు, దేవుడిచ్చిన వరం దేవుడికి సొంతం కావాలి, ఇలాగా చేయకూడదు అని బ్రదర్ చెప్పారు. అలాగే బ్రదర్కి మాట ఇచ్చాను. అలాగే ఇక్కడి నుంచి నేను సినీ సంగీతం వదిలేసి గాస్పెల్గా ఎదగాలని కోరుకుంటున్నాను. మరి లెంత్ ఎక్కువైపోద్ది కాబట్టి మరి నేను వెళ్ళిపోతుండగా బ్యాడ్ లైఫ్లో అంత రిమార్క్స్ ఏది లైఫ్ సాఫీగా అంటే సాఫీగా ఎవరి లైఫ్ వెళ్ళదు, అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉన్నాయి. అలాగే ఎన్ని అప్ అండ్ డౌన్స్ వచ్చినాయి అంటే చెప్పాలని చాలా ఉంది, అంత టైం లేదు కాబట్టి. ఇంకా దేవుళ్ళకి మళ్ళీ వస్తానని అనుకోలేదు. రాత్రి మా బావగారు నిన్న వర్క్ చేస్తుంటే అన్నారు, రాత్రి 14 సంవత్సరాలు అయింది మళ్ళీ మా భావన ఇలా చూసి. ఇలా నిజమే, దేవుడి పనిలోకి నేను వచ్చి 14 సంవత్సరాలు అవుతుంది, దేవుడికి నేను దూరం అయ్యి. అలాగే ఈ సంఘానికి నన్ను మా చెల్లి తీసుకొచ్చింది. యాక్చువల్గా నేను ఎప్పుడు ప్రేయర్కి వెళ్ళినా ఆ పాటలు పాడి 2 నిమిషాలు ఉండి పాటలు అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఇంకా ఆడుకుంటాను, సంథింగ్ అలా ఉండేది. ఎప్పుడు కూడా వాక్యం చెప్పే టైంలో ఎప్పుడు అలాగ 2 నిమిషాలు కూడా కూర్చుని ఎప్పుడు వాక్యం వినలేదు. అలాంటిది ఈ సంఘం దగ్గరికి వచ్చిన తర్వాత వాక్యం వింటూ కూర్చున్నాను. వాక్యం వినే కొలది ఇంకా వినాలనిపిస్తుంది. అలాగే బ్రదర్ వాక్యం నన్ను ఎంతగానో మార్చింది, నా మీద ఎఫెక్ట్ చూపించింది. ఇంకా నాకేం మరి తెలియట్లేదు. ఓకే, ప్రభు నామకు అందరి వందనాలు. ఈ సాక్ష్యాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, థ్యాంక్ యూ. మంచిది, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువు నామమున శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. ఈ దినము కొరకైనటువంటి దేవుని వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనమును చదువుకుందాం. నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి స్తోత్రం. నేటి దినాలలో భక్తి కరువైపోతూ ఉన్నది. భక్తి అనగా భయభక్తులు కలిగిన జీవితము అనగా దేవుని యొక్క మందిరానికి వెళ్ళడం, అనుదినము ప్రార్థనలు చేసుకోవడం, దేవుని వాక్యము చదవడం, సంఘాన్ని ప్రేమించడం, దైవజనులను, ఆత్మీయులను, సహవాసాలను, విశ్వాసులను మరి ప్రేమించడం, దేవుని పట్ల ఒక భక్తి భావము కలిగి ఉండడం అనేది కరువైపోతూ ఉంది జనులలో. ఎందుకంటే ఈ లోకము యొక్క ప్రభావము ఎక్కువగా మనుషుల మీద పడుతూ ఉంది. ఈ లోక సంబంధమైనటువంటి జీవన విధానము, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మనుషుల యొక్క ఆలోచనలన్నీ కూడా ఈ లోకం మీద ఉండిపోతూ దేవుని పట్ల భక్తి తగ్గిపోతూ ఉంది. దేవుని పిల్లలారా, అందుకే దేవుని వాక్యం చెప్తుంది, ఆయన యందు భయభక్తులు గల వారి నిమిత్తము దేవుడు ఎంతో
దాచి ఉంచిన మేలులు చాలా ఉన్నాయి, అవి ఎంతో గొప్పవి అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనము దేవుని చేత దేవుని భక్తిలో ఉండి ఆశీర్వదించబడడం అనేది చాలా గొప్ప విషయం. సో భయభక్తులు కలిగినటువంటి జీవితం మనకు చాలా ప్రాముఖ్యమైనది. అట్టి వారికి దేవుడు దాచి ఉంచిన మేలులు ఎంతో గొప్పవి. మీరు క్రమము తప్పకుండా భక్తి చేస్తూ ఉన్నట్లయితే ఆ భక్తి ఒకానొక రోజున మిమ్మల్ని ఒక ఆశీర్వాదకరమైన స్థితిలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తుంది. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యములో నుండి అంతగా భక్తి శ్రద్ధలు కలిగినటువంటి ఒక భక్తుడిని, దేవుని యొక్క సేవకుని మనము చూసినట్లయితే సమూయేలు రాసినటువంటి 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనంలో, కాబట్టి నీవు నా సేవకుడగు దావీదుతో ఇలాగు చెప్పుము, సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించి తిని. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, ఎవరు ఈ దావీదు అనేటువంటి దేవుని సేవకుడు? దేవుని పట్ల ఎంతో భక్తిని కనబరిచేటువంటి వాడు. మరి దేవుడు నాతానును పంపించి దావీదుతో మాట్లాడిస్తూ ఉన్నాడు. దావీదును ఏ స్థితిలో నుండి ఏ స్థితిలోనికి దేవుడు తీసుకుని వస్తున్నాడో గుర్తు చేస్తున్నాడు. దేవుని పిల్లలారా, ఏమంటున్నాడు? గొర్రెల కాపులోనున్న నిన్ను గొర్రెల దొడ్లో నుండి తీసి ఇశ్రాయేలీలకు నా జనుల మీద అధిపతిగా నియమించాను. ఇది ఎలా సాధ్యమైంది? ఒక గొర్రెల కాపరి ఏదో ఎక్కడో పొలంలో గొర్రెలు కాచుకునేటువంటి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఇశ్రాయేలీలకు అధిపతిగా చేయడం అంటే ఇది ఎలా సాధ్యమవుతుంది? అవును దేవుని పిల్లలారా, దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, నిత్యము దేవుణ్ణి స్తుతించేవాడు, దేవునికి ప్రార్థన చేసేవాడు, దేవుణ్ణి మహిమపరిచేవాడు. దేవుడంటే చాలా ఇష్టం, ఆయన సన్నిధంటే చాలా ఇష్టం, ఆయన సంఘాన్ని ప్రేమించేవాడు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవాడు, నిత్యము ప్రార్థనలో ఉంటూ ఉండేవాడు. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, అతడు చేసినటువంటి భక్తి అతనిని ఆ స్థితిలోనికి తీసుకుని వచ్చినది. దేవుడు భక్తి కలిగిన వారిని ఆయన కనుదృష్టి వారి మీద ఉన్నది మీకు తెలుసా? ఆయన ఆకాశంలో నుండి దేవుడు చూస్తూ ఉంటాడు, ఆయన నామమందు ఎవరు భక్తి కలిగిన వారు ఉన్నారో అని. దేవుడు నిజముగా దావీదు చేసినటువంటి భక్తిని బట్టి దేవుడు అంతగా హెచ్చించాడు. ప్రియ దేవుని పిల్లలారా, చూడండి, అదే గ్రంథంలో 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 18వ వచనంలో దావీదు కూడా ఎంతగా తన యొక్క ఆనందాన్ని పంచుకుంటున్నాడు. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది. భక్తుడైన దావీదు తన జీవితంలో అనుభవపూర్వకముగా మాట్లాడుచూ ఉన్నాడు. అసలు నేనే పాటి వాడనయ్యా? గొర్రెల కాపులో ఉన్నటువంటి నన్ను, ఆ పొలంలో గొర్రెలు కాచుకునేటువంటి నన్ను తీసుకుని వచ్చి ఇంతగానో నన్ను హెచ్చించడానికి నేనే పాటి వాడను ప్రభువా. దేవుడు దావీదులో చూసినటువంటి ఒకే ఒక్క క్వాలిఫికేషన్ ఏంటో తెలుసా? దేవుని పట్ల భయభక్తులు కలిగిన జీవితం. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేవాడు. కీర్తనల గ్రంథంలో ఎన్ని కీర్తనలు ప్రభువును స్తుతిస్తూ మహిమపరుస్తూ ఆరాధిస్తూ ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ దినదినము ప్రార్థన చేస్తూ దేవునికి ఒక సన్నిహితుడిగా ఉంటూ ఆయనకు ఒక హృదయానుసారుడిగా ఉంటూ ఎంతగా దేవుణ్ణి భక్తి చేశాడు తెలుసా? అవును ప్రియ దేవుని పిల్లలారా, నేటి దినాల్లో దేవునికి భక్తి చేయడం అంటే చాలా నిర్లక్ష్యం అయిపోయినది. దేవునికి ప్రార్థన లేదు, వాక్యాలు చదివేది లేదు, సంఘ సహవాసంలో సరిగా ఉండరు. చూడండి ఎన్ని విధాలుగా మరి ఈ నేటి దినాల్లో భక్తి అనేది నిర్లక్ష్యముగా ఉంటూ ఉంది. అందుకే దేవుడు అంటున్నాడు కదా,
అంచె దినములలో, కడవరి దినాల్లో విశ్వాసులలో విశ్వాసముండుట కనుగొందునా అంటున్నాడు. భక్తి దిగజారిపోతున్న రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. ప్రియ దేవుని పిల్లలారా, మీ యొక్క ఆత్మీయ జీవితమును, ఆత్మీయ స్థితిని జాగ్రత్త పరుచుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుచున్నాడు. మీ భక్తి జీవితాన్ని వృద్ధిపరచుకోండి, మీ ఆత్మీయతను వృద్ధిపరచుకోండి. దేవుని వాక్యం చెప్తుంది, దావీదు ఎందుకు అంతగా దేవుడు హెచ్చించాడు అని అంటే, కీర్తనల గ్రంథము 5వ అధ్యాయం 7వ వచనంలో దావీదుకి ఒక తీర్మానం ఉన్నది. ఆ తీర్మానం ఏంటో తెలుసా? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది దేవుని పట్ల దావీదుకున్నటువంటి వైరాగ్యము. నేనైతే ఎవరు ఎలా ఉన్నా సరే, నేనైతే నీ సన్నిధిలో కనబడతాను, నీ నామమునకు భయభక్తులు కలిగి జీవిస్తాను అని ఆ తీర్మానము. దేవుని పిల్లలారా, దేనిని బట్టి కూడా నీ యొక్క తీర్మానము వ్యర్థము కాకూడదు. ఈ లోకంలో ఏ పరిస్థితిని బట్టి కూడా భక్తి తరిగిపోకూడదు. నీ యొక్క ఆత్మీయ స్థితిని దినమునకు దేవునిలో మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అది తగిన సమయంలో ఒకానొక రోజున అది నీ జీవితానికి ఒక ఆశీర్వాదకరముగా మారుతుంది. దావీదు అంతగా హెచ్చించబడడానికి ఇంకా కీర్తనలు 103వ అధ్యాయం 11వ వచనంలో, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఈ మాటను కూడా భక్తుడైన దావీదు పలుకుచున్నాడు. భూమి కంటే ఆకాశం ఎంత ఎత్తుగా ఉందో దేవుని కృప కూడా భయభక్తులు కలిగిన వారి మీద అంత అధికముగా ఉంటుంది. ఇది నాన్న, నీ భక్తి జీవితాన్ని నీ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో నీ ఒక్కసారి పరిశీలన చేసుకోవాలి. ప్రియ దేవుని పిల్లలారా, వాక్యంలో చివరిగా మనం చదువుకున్నట్లయితే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనంలో, సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. దేవునికి స్తోత్రం. సంతుష్టి సహితమైన దైవభక్తి. నేటి దినాల్లో చాలామంది భక్తి చేస్తున్నారు, కానీ సగం సగం భక్తి చేస్తూ ఉన్నారు. లోకంలో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు. వాక్యం చెప్తుంది, నీవు దేవుని భక్తి చేస్తే కరెక్ట్గా చెయ్యి, దేవునిలో బలముగా నిలబడు, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వు, ఆయన మందిరాన్ని ప్రేమించు, ప్రార్థన చెయ్యి, ప్రతి సమయము ప్రతి దినము వాక్యాన్ని చదువు, అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువు, నీ సేవకులను ప్రేమించు, సంఘాన్ని ప్రేమించు, మంచిని పెంచు, పరిశుద్ధతను కాపాడు. యేసు ప్రభు యొక్క అడుగు జాడలలో ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందించు, ఆయన ఆజ్ఞల్లో నడుచుకొనుము. నీ భక్తిని ఎంతైనా నీవు ఇది నాన్న మెరుగుపరుచుకోవాల్సిన అవసరత ఉంది. ఒకసారి పరీక్ష చేసుకోండి. మీ యొక్క భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోండి. ప్రభు చెప్తున్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తము ఆయన దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. అట్టి మేలుతో నిన్ను నింపాలనుకుంటున్నాడు కనుక మరి నీవేమి చేయాలి? నీ భక్తి జీవితాన్ని నువ్వు పరీక్ష చేసుకోవాలి. ఆమేన్. నీ భక్తిని నువ్వు పరిశీలన చేసుకొని దేవుని యొక్క గొప్ప మేలులు పొందుకోవాలి. హల్లెలూయా. దేవుడి మాటల ద్వారాగా మిమ్మల్ని దీవించునుగాక. ఈ దినాన్ని మనల్ని మనం పరిశీలన చేసుకుందాం, మన భక్తి జీవితాన్ని పరిశీలన చేసుకుందాం. ఎక్కడ నీవు ఇంకా బలహీనుడుగా ఉన్నావో, ఇంకా ఎక్కడ బలహీనరాలుగా నీవు ఉన్నావో, నీ ఆత్మీయ స్థితి ఎలాగుందో ప్రభు పాదాల దగ్గర పశ్చాత్తాపడి కన్నీళ్లు విడిచి ప్రభు పాదాల దగ్గర వేడుకో. ప్రభువా, నన్ను క్షమించయ్యా. నిజమే ప్రభువా, భక్తి జీవితంలో ఆత్మీయతలో నేను పడిపోతున్నాను ప్రభువా, తగిన ఆత్మీయ స్థితిని నాకు దయచేయి ప్రభువా అని ప్రభు పాదాల దగ్గర మరలా నిన్ను నీవు బలపరుచుకో. ఈ దినము నుండి మరలా నీ భక్తి జీవితంలో నీవు ఎదగాలని ఆశపడుచున్నాడు.
ప్రభు నీకు అట్టి కృపను దయచేయునుగాక. మంచి తీర్మానముతో ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన యేసు, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీకు వందనాలయ్యా. ఆత్మదేవా మీకు స్తోత్రములు ప్రభువా. నేటి దినాలలో అనేకులు అయా నీ యందు ఉన్నటువంటి భయము భక్తి నుండి అయా కొందరు నాయన నిర్లక్ష్యము చేస్తూ ఉన్నారు ప్రభువా. దేవా మీకు వందనాలయ్యా. నీ యందు భయభక్తులు కలిగి ఉండుట అది ఎంత గొప్ప లాభమో నీ వాక్యంలో మీరు తెలియజేస్తున్నారు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు దేవా. అనేకులలో ఉన్నటువంటి నిర్లక్ష్యమును మీరు తొలగించండి ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు తండ్రి. అనేకులు భయభక్తులు కలిగిన జీవితాన్ని కోల్పోయి మారు మనసు లేకుండా అయానైనా లోకములో పాపములో జీవిస్తూ నీకు దూరముగా బ్రతుకుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి మారు మనసు రక్షణను మీరు దయచేయండి ప్రభువా. అయా మీకు వందనాలు. ఎన్నెన్నో చెడు వ్యసనాలు దురలవాట్ల ద్వారాగా అయా బాధింపబడుచున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా పాప బంధకాల్లో ఉన్న బిడ్డలకు ఒక గొప్ప విడుదల మీరు దయచేయండి ప్రభా. మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. వారికి ఉన్న వ్యసనాల నుండి విడుదల దయచేయండి ప్రభా. మీకు స్తోత్రం 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 తండ్రి. ప్రభువా గడిచిన దినములన్నీ కూడా నాయన నీ కృపా హస్తాల్లో మమ్మల్ని భద్రపరుచుకున్నందుకు స్తోత్రములు. మీరిచ్చిన ఈ దినమును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. నీ నామాన్ని మహిమపరుస్తున్నాము తండ్రి. నిన్ను ఘనపరుస్తున్నాము దేవా. మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. ప్రభువా ఎవరైతే వ్యాధులచే బాధపడుతున్నారో తండ్రి నాయన వారికి మంచి ఆరోగ్యాలను ఇవ్వండి. దీర్ఘకాలిక సమస్యలతో అనారోగ్య సమస్యలతో కుటుంబ సమస్యలతో బాధపడే వారికి అయ్యా ఒక గొప్ప విడుదల స్వస్థతను మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ మేలులతో నింపయ్యా ప్రభువా. నీ కృపలతో నింపండి ప్రభువా. మీకు స్తోత్రం 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 దేవా. కుటుంబ సమస్యలతో బాధపడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కుటుంబాల్లో కలహాలతో ఉన్న అయా బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. సమాధానము నెమ్మదిని కోల్పోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ యొక్క సమాధానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. కుటుంబాలలో నీ ప్రేమను ఐక్యతను సమాధానమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఆర్థిక పరమైన ఇబ్బందుల చేత బాధించబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు నాయనా అయ్యా నాయన ఒక గొప్ప విడుదల మీరు దయచేయండి ప్రభువా. అప్పు సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ఆత్మదేవా ఆత్మదేవా మీకు వందనాలయ్యా తండ్రి. మీకు స్తోత్రములు ప్రభువా. నీ ఐశ్వర్యము చేత మీ బిడ్డలు మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా. మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మా దేశంలో ఉన్న అన్ని రకాలైన ప్రజల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. దీవించు ప్రభువా. మీకు వందనాలు తండ్రి. మీకు స్తోత్రములయ్యా. కృప చూపించు ప్రభువా. మీకు స్తోత్రములు ప్రభువా. మీకు వందనాలు. సార్వత్రిక సంఘము కొరకు ప్రార్థిస్తున్నాం. జరుగుచున్న పరిచర్యల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా. మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రములు ప్రభువా. దైవజనులు సంఘాలు విశ్వాసులు కుటుంబాలు ప్రభువా మీరు దీవించు ప్రభువా. మీకు స్తోత్రములు అయ్యా. మీకు వందనాలయ్యా. మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీకు వందనాలయ్యా. సహాయము దయచేయండి. దీవించు ప్రభువా. దీవించు ప్రభువా. మా మంచి దైవమా మీకు స్తోత్రములు ప్రభువా. వివాహాలు జరగాలని ఎంతమంది బిడ్డలు యవన బిడ్డలు ఎదురు చూస్తున్నారో ప్రభువా. తగిన సమయంలో వారి జీవితంలో మంచి వ్యక్తులను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. మీ బిడ్డలకు సహాయము దయచేయండి ప్రభువా. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభువా. మీ బిడ్డలకు మేలు చేయండి ప్రభువా. మీకు స్తోత్రములయ్యా. గొప్ప కార్యము చేయండి నాయన. గొప్ప కార్యములు చేయండి ప్రభువా. మీకు స్తోత్రం. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. మీకు వందనాలు ప్రభువా. సహాయము దయచేయండి. చదువుకునే బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. బిడ్డలకు మంచి జ్ఞానమునివ్వండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి ఉత్తీర్ణతనివ్వండి. ప్రస్తుతం ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకు మంచి జ్ఞానంతో నింపండి. ఇంకను ప్రభువా మరి ఆ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచున్న బిడ్డలకు నాయన మంచి జ్ఞానము జ్ఞాపక శక్తినివ్వండి. మంచి ఆరోగ్యాలతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రములయ్యా స్తోత్రములయ్యా. ఆత్మదేవా మీకు వందనాలు ప్రభువా. మీకు వందనాలు ప్రభువా.
తండ్రి మీకు స్తోత్రములు నాయన. యేసయ్యా మీకు స్తోత్రములు ప్రభువా. హల్లెలూయా. అలాగే ప్రభువా నాయన, సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి ప్రభువా. కృప చూపించు దేవా, మీకు వందనాలు ప్రభువా. అయ్యా, అటు వారి గర్భాన్ని మీరు ముట్టండి ప్రభువా, మీకు స్తోత్రములు ప్రభువా. గర్భవతులుగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మీకు వందనాలు ప్రభువా. మీ బిడ్డలకు మీరు సహాయము దయచేయండి. తగిన సమయంలో చక్కని బిడ్డలనిచ్చి మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలయ్యా. కృప చూపించు ప్రభువా, కృప చూపించు ప్రభువా. మేలు చేయనాయనా, మీకు స్తోత్రములయ్యా, స్తోత్రములు ప్రభువా. కోర్టు సమస్యల ద్వారాగా అనేక రకాలైనటువంటి సమస్యలతో కోర్టుల చుట్టూ తిరుగుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ వ్యవహారాలు, స్థల వివాదాలు, ఎన్నో ఎన్నో సమస్యల చేత ప్రభువా అయ్యా నాయనా మరి బాధింపబడుచున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ బిడ్డలకు న్యాయము చేయండి ప్రభువా. న్యాయపరమైన సహాయమును మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభువా. ఆత్మదేవా మీకు స్తోత్రములయ్యా. కృప చూపించు ప్రభువా, మీకు స్తోత్రములు తండ్రి, మీకు స్తోత్రములు తండ్రి. దేవా, ఎవరెవరైతే వారి వారికి కలిగిన పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు, కూలి పనులు, చేతి వృత్తులను ప్రతిదీ మీరు దీవించండి ప్రభువా. వారి వారి ప్రయాణాలను మీరు దీవించండి ప్రభువా. ఈ దినమంతా కూడా నాయన మీ బిడ్డలకు ఒక దీవెనకరముగా మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆశీర్వాదకరముగా మీరు మార్చండి ప్రభువా, మీకు స్తోత్రములు ప్రభువా. నీ కృపలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములయ్యా. నీ నామమందు భయభక్తులు కలిగిన ప్రతి ఒక్క బిడ్డలను కూడా ప్రభువా మీరు బ్లెస్ చేయండి ప్రభువా, మీకు స్తోత్రములు నాయన. ఈ దిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ నామానికి మహిమ చెల్లిస్తూ ఈ దినమంతట్లో కూడా మీ కృపను తోడుగా ఉంచి నడిపించమని ప్రార్థిస్తూ నూతన మందిర నిర్మాణము కొరకు ప్రార్థిస్తున్నాం. తగిన సమయంలో నీ చిత్తానుసారముగా ఆ కార్యాన్ని మీరు జరిగించమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సకల పరిశుద్ధులందరికీ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, దేవుని యందు భయభక్తులు కలిగిన ప్రతి వారికి ఆయన కృపా, సమాధానము, సంతోషము, ఆశీర్వాదము నిత్యము తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుని కృప ఈ దినమంతట్లో మీ అందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.